ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. ఈ వీడియోలో నిన్న జరిగిన మ్యాచ్ హైలైట్స్తో పాటు ఈరోజు జరగబోయే మ్యాచ్ స్టాట్స్ కూడా మాట్లాడుకుందాం. మా వీడియోస్లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మా ఛానల్ని సజెస్ట్ చేయండి. ఈరోజు మ్యాచ్లో ఎవరు విన్ అవుతారో కూడా వీడియో లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. ఈ ఇయర్ ఐపీఎల్లో జరిగిన మ్యాచెస్ అన్నీ కూడా నువ్వా నేనా అన్నట్టే జరిగాయి. కానీ నిన్నటి మ్యాచ్ మాత్రం పూర్తిగా వన్ సైడెడ్ మ్యాచ్గా జరిగింది. యాక్చువల్గా చెపాక్ స్టేడియం కాబట్టి టాస్ విన్ అయితే బ్యాటింగ్ తీసుకుంటారనుకుంటే జీటీ మాత్రం టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. బ్యాటింగ్కి వచ్చిన సిఎస్కే ప్లేయర్స్ రచిన్ రవీంద్ర స్టార్టింగ్ నుండే దూకుడుగా 230 స్ట్రైక్ రేట్తో 46 పరుగులు చేయడం, గైక్వాడ్ 36 బంతుల్లో 46 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడం, ఆ తర్వాత వచ్చిన దూబే కూడా 221 స్ట్రైక్ రేట్తో 51 పరుగులు చేయడం వల్ల సిఎస్కే 6 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జీటీ ఒక్క మంచి పార్ట్నర్షిప్ కూడా బిల్డ్ చేయలేకపోవడంతో 63 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. 23 బంతుల్లోనే 221 ప్లస్ స్ట్రైక్ రేట్తో 51 పరుగులు చేసిన శివం దూబే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఓకే, మరి ఈరోజు మ్యాచ్ సంగతి ఏంటి అంటే ఎస్ఆర్హెచ్ అండ్ ఎంఐ రెండు జట్లు కూడా ఓటమితో సీజన్ని స్టార్ట్ చేశాయి. బోనీ కొట్టాలని రెండు జట్లు అనుకుంటున్నాయి. మరి స్టాట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ మొత్తం 71 మ్యాచ్లు జరిగితే అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 31 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 40 సార్లు గెలిచారు. అంటే ఇక్కడ చేజింగ్కి అనుకూలంగా ఉంటుంది. ఎస్ఆర్హెచ్ అండ్ ఎంఐ హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే మొత్తంగా 21 మ్యాచ్లు జరిగితే వీరి మధ్య అందులో ఎస్ఆర్హెచ్ 9 సార్లు, ఎంఐ 12 సార్లు గెలిచాయి. అదే హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో చూసుకుంటే మొత్తంగా వీరి మధ్య 8 సార్లు మ్యాచ్ జరిగితే ఎస్ఆర్హెచ్ 4 సార్లు, ఎంఐ 4 సార్లు గెలిచింది. సో ఇక్కడ టాస్ గెలిచిన టీం బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువ. టీమ్స్లో పెద్దగా చేంజెస్ అయితే ఏమీ ఉండకపోవచ్చు. ముంబై మాత్రం ల్యూక్ వుడ్ స్థానంలో క్వేనా మఫాకాను తీసుకునే అవకాశం అయితే ఉంది. రెండు టీంలు కూడా మంచి బ్యాటింగ్ లైనప్తో పాటు మంచి పేస్ అటాకింగ్ బౌలర్స్తో ఉన్నాయి. కానీ మా మ్యాచ్ ప్రిడిక్షన్ అయితే మాత్రం ముంబై మ్యాచ్ గెలిచే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో విన్నర్ ఈజ్ ముంబై ఇండియన్స్ అని మేమంటున్నాం. మరి మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో ఈరోజు మ్యాచ్ హైలైట్స్తో పాటు రేపటి మ్యాచ్ స్టాట్స్ అండ్ ప్రెడిక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.